హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురారిని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి అసలు నిజాన్ని బయట పెట్టేసిన కృష్ణ, ముకుంద చంప పగలగొట్టిన ఆదర్శ్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక మురారిని దాచిపెట్టి ఎలా అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, మనిద్దరం ఒకటవుదాం. ఇక ఆ కృష్ణని వదిలేస్తానని చెప్తే, కృష్ణని ఎలాగైనా సరే వదిలించుకుంటానని చెప్తే నేను వదిలేస్తాను, మనిద్దరం ఏటైనా వెళ్ళిపోదాం, నీ మీద ఇక పడిన నిందని నిజం చేసుకుంటూ బ్రతికేద్దాం, ఇక నిన్ను ఎలాంటి టార్చర్ పెట్టను, నీ కోసమే బ్రతుకుతున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అలా మురారితో చెప్తూ ఉంటుంది. మురారి, నా కృష్ణ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు, నా కృష్ణ నన్ను ఎప్పటికీ అనుమానంగా చూడదు, నా కృష్ణ నన్ను ఎప్పుడూ అనుమానించదు, కృష్ణ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక మురారి అయితే ఈలోగానే ఇక కృష్ణకి మీరా మీద అనుమానం రావడం, మీరాని ఫాలో అవుతూ రావడం జరుగుతుంది. అలా ఫాలో అవుతూ వచ్చి ఎలా అయితే ఇక మురారిని కనిపెడుతుంది. అలా మురారిని కనిపెట్టి మధుకర్, కృష్ణ ఇద్దరు కలిపి ఇక అక్కడే ఉన్న మీరాని చూసేస్తారు. అక్కడికి వచ్చి మీరా చెంప పగలగొడుతుంది. దుర్మార్గురాల, నా ఏసీపీ సార్ని ఈ కండిషన్లో నువ్వు ఇక్కడ ఈ పరిస్థితిలో ఉంచుతావా? అసలు నువ్వు మనిషివేనా? ప్రేమించిన వ్యక్తిని అని చెప్పి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తావా? కృష్ణ, నోరదుపులో పెట్టుకు మాట్లాడు. ఏసీపీ సార్ అంటున్నావు. నా మురారి ముందు నేనే ప్రేమించాను, మురారికి గతి పట్టించింది నేను కాదు, తనకి యాక్సిడెంట్ ఎలా అయిందో తెలియదు, అనుకోని పరిస్థితిలో నాకు కనిపించినప్పుడు మరి నా ఇంటికి ఎందుకు తీసుకురాలేదు, ఆ ఇంటికి తీసుకురాకుండా ఇక్కడ ఎందుకు ఉంచావు అంటే నువ్వు నా ఏసీపీ సార్ని ఎటైనా తీసుకువెళ్ళిపోదామని ప్లాన్ చేసావు కదా? అవును కృష్ణ, ఎటైనా వెళ్ళిపోదాం, నిన్ను వదిలేయమని ఇక ప్రతిరోజు టార్చర్ పెడుతుంది, తనే ముకుందని నాకు తెలిసిపోయింది కృష్ణ. ఏసీపీ సార్ అవును, రూపాన్ని మార్చుకొచ్చి మన జీవితాలతో ఆడుకుని ఈరోజు మన ఇద్దరి జీవితాల్ని ఈ పరిస్థితిలో నిలబెట్టి సరోగసి బిడ్డని అంటూ మన మధ్యలోకి వచ్చి మన బ్రతుకుతో ఆడుకుని నన్ను సొంతం చేసుకోవాలి అనుకుంది అని చెప్పనేసరికి ఏసీపీ సార్ మీరేమీ కంగారు పడకండి, నేనుండగా మీకేం కాదు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోని కూడా ఇలాంటి ఆడటానికి బలి కానివ్వను, నా ఏసీపీ సార్ నా మనిషి, నా జీవితం, నా ప్రపంచం, నాకే సొంతం అంటూ ఇక మీరాని అంటూ తప్పించి ఏసీపీ సార్ అంటూ మురారిని తీసుకుని మధుకర్ అలాగే కృష్ణ ఇద్దరు కూడా బయలుదేరుతారు. అలా ఏసీపీ సార్ మీకేం కాదు సార్, నేను ఇక మీకు ఎప్పుడు నీడగా అండగా నిలబడతాను. ఇక ఈ విషయాలన్నీ కూడా శ్రీనివాస్ బాబాయ్ కూడా తెలుసు, కానీ కూతురు సంతోషం కోసం, ప్రేమ గొప్పదని, కూతురు ప్రేమ కోసం ఇదంతా చేస్తుందని చెప్పి నేనేం చేయలేను అని, నీకు నచ్చింది చేసుకో, నేను అడ్డుపడనని శ్రీనివాస్ బాబాయ్ చెప్పాడు. కానీ నేను ముకుందని ఎలా వదిలిపెడతాను, అసలు ముకుందని నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అలా అంటూనే మురారిని ఇంటికి తిరిగి తీసుకొచ్చేస్తుంది. అలా మధుకర్, కృష్ణ ఇద్దరు కలిపి మురారిని అయితే ఇంటికి తిరిగి తీసుకొస్తారు. అలా వచ్చిన తర్వాత భవాని కంగారు పడుతూ రేవతి ఇద్దరు కూడా మురారి దగ్గరికి వచ్చి గాయాలతో ఉన్న మురారిని చూసి కంగారు పడిపోతూ ఉంటారు. ఏమైంది మురారికి? ఎక్కడున్నాడు మురారి? అసలు మురారిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ కండిషన్లో ఉన్నాడంటే ఏం జరిగిందంటూ కంగారు పడిపోతూ ఉంటారు. అత్తయ్య, పెద్దత్తయ్య మీరు కంగారు పడకండి, ఏసీపీ సార్కి ఏం కాలేదు, బాగానే ఉన్నారు, కాకపోతే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది? అసలు ఎక్కడికి వెళ్ళావరా ఇన్ని రోజులు? ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఈ యాక్సిడెంట్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు, అన్నీ చెప్తాను పెద్దత్తయ్య అని చెప్పేసి లోపలికి తీసుకొస్తుంది. ఈలోగా మీరా వెనకాలే వచ్చేస్తుంది. రా మహాతల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వేంటో నీ జాతకమేంటో ఈ రోజుతో బయట పడిపోవాలి కదా అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది. కృష్ణనే ముకుందతోనే మాట్లాడుతున్నాను, ఆదర్శ్ భార్య ముకుందతో మాట్లాడుతున్నాను అని అనేసరికి భవాని, ఏం మాట్లాడుతున్నావే నువ్వు పిచ్చిదాల్లాగా? ఆదర్శ్ భార్య అంటే ముకుంద్ ఎప్పుడో చనిపోయింది కదా, తను మీరా? లేదు పెద్దత్తయ్య, మీరా కాదు, ముకుంద రూపాన్ని మార్చుకుని తన స్వరాన్ని కూడా మార్చుకుని మన మధ్యలోకి వచ్చి మా జీవితాల్ని చిన్న భిన్నం చేసి సరోగసి పేరు చెప్పి ఇక మా బిడ్డని తన కడుపులో మోస్తూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి నా ఏసీపీ సార్ని సొంతం చేసుకోవాలి అనుకున్న నరరూప రాక్షసి, మనిషి రూపంలో ఉన్న ఒక పశువు కృష్ణ. ఏంటి నేనన్న మాటలు అబద్ధమా?
నేను చెప్పింది అబద్ధమా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. రూపాన్ని మార్చుకుని వచ్చిన మాట నిజమే. అలా అని రాక్షసిని పశువుని అంటే ఒప్పుకోను. ఎందుకంటే కేవలం నేను మురారి కోసం మాత్రమే వచ్చాను. మురారి నా పక్కనుంటే నేను ఎక్కడైనా సంతోషంగా బ్రతికేయగలను. కానీ మురారి లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అందుకే వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోని మురారిని వదులుకుని వెళ్ళే ప్రసక్తి లేదు. మురారి కోసమే రూపాన్ని మార్చుకున్నాను. మురారి కోసమే ఎన్నో రకాల అవమానాలు పడ్డాను. ఎన్నో విధాలుగా నేను బాధపడ్డాను. ఇప్పుడు అవకాశం నాకు వచ్చినప్పుడు ఎలా వదులుకుంటాను అనుకున్నావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. మీరా ముకుంద ఒక్కరే అని, ముకుందే ఇక మీరాగా వచ్చింది అన్న విషయం అయితే తెలుసుకుంటాడు ఆదర్శ్. అలా తెలుసుకున్న ఆదర్శ్ అయితే ఇక ముకుంద చెంప పగలగొడతాడు. చిచి, నీది ఒక బ్రతికే, నువ్వు ఒక ఆడదానివేనా? మరొక ఆడదాని బ్రతుకుని నాశనం చేసి నీ బ్రతుకుని నిలబెట్టుకోవాలనుకుంటావా? అసలు ఏమీ తెలియని అమాయకురాలు కృష్ణ. ఎందుకంటే వాడి జీవితంలోకి ప్రవేశించినప్పుడు వాడి జీవితంలో నువ్వున్నావని తెలియదు. అలాగే నాకు కూడా అంతే. కానీ వాడు జీవితంలో నిన్ను వదిలేసి చాలా దూరం ప్రయాణం చేసేశాడు. అలాగే కృష్ణే ప్రాణం ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. నా కోసం వాడి ప్రేమని వదులుకున్నాడు. కానీ నువ్వు మాత్రం వాడి జీవితంతో, నా జీవితంతో, అలాగే ఇక కృష్ణ జీవితంతో, మా కుటుంబం పరువుతో ఇన్ని విధాలుగా మా బ్రతుకులతో ఆడుకుంటూ మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఇక ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు అంటూ చెంప పగలగొట్టి, అసలు నిన్ను చూడడానికి నాకు ఎంత అసహ్యం కలుగుతుందంటే, ప్రపంచం మీద నీలాంటి ఆడజాతి కూడా ఉంటుందా? నీలాంటి ఆడదాన్ని చూస్తే ఆడవాళ్లను ప్రేమించాలన్నా, గౌరవం ఇవ్వాలన్నా, మన జీవితాల్లోకి రప్పించాలన్నా చాలా కష్టమైన విషయంగా మారబోతుంది అని చెప్పేసి ఇక ఆదర్శ్ అయితే అసహించుకుంటాడు. ఒకే దెబ్బతో వదిలేసేవేంటి నాన్న? నా దగ్గర రివాల్వర్ ఉంది, తీసుకొచ్చి షూట్ చేసి పడే. ఇక మన కుటుంబానికి పట్టిన శని విరగడైపోతుంది. తన కడుపులో బిడ్డ కోసం మనం ఆలోచిస్తామని తను అనుకుంటుంది. కానీ ఇక బిడ్డ కోసం ఆలోచించి తల్లిని, తల్లి కోసం ఆలోచించి బిడ్డని ఇక మనం కనుక చూస్తూ ఉంటే ఇది మన కుటుంబంలో కృష్ణ మురారిని లేకుండా చేసేస్తుంది. పుట్టబోయే బిడ్డ కన్నా, రూపం తెలియని బిడ్డ కన్నా, రూపంలో ఉండి నా కళ్ళ ముందు ఇంతెత్తు ఉన్న నా బిడ్డలే నాకు ముఖ్యమని చెప్పేసి ఇక భవానీదేవి అయితే అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి ఆడదాన్ని వదలకూడదు. ఈ ఆడదాని వల్ల నీ పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు దగ్గరికి వచ్చావు. నువ్వు ముకుంద సంతోషంగా ఉంటారనుకున్నాం. కానీ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయి రూపాన్ని మార్చుకుని మన మధ్యలోకి వచ్చి కృష్ణ మురారిని విడదీయడానికి టార్గెట్ చేసింది. అసలు దీని మొహం కానీ నాకు చూడాలనిపించడం లేదు. దీని నీడ నా కుటుంబం మీద పడకూడదని అనిపిస్తుంది. బయటకు గంటేయి అని చెప్పేసి భవానీదేవి అంటూ ఉంటుంది. అలా ముకుందను మెడపట్టి బయటకైతే గెంటేస్తారు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, అలాగే కృష్ణ మురారి కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.